హాయ్ అండి, వెల్కమ్ టు టేస్టీ హౌస్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ ఆమ్లెట్ అండి. ఆమ్లెట్ మీరు రెగ్యులర్గా వేసుకునేలా కాకుండా నేను చూపించే విధంగా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది అనమాట. ముందుగా ఒక ఉల్లిపాయ తీసుకొని మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా సన్నగా ముక్కలుగా కోసుకోవాలి. ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలా సన్నగా చక్రాల్లా కోసుకోవాలి. దాంట్లో మిర్చికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు కారం యాడ్ చేసుకోవాలి. ఈ కారము ఈ ఉప్పు కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఉల్లిపాయల్లో కలిసిపోయే విధంగా మొత్తం కలుపుకోవాలండి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాం కదా, ఈ విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తం కలిసిపోయింది కదా. ఇప్పుడు దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ కూడా వేసుకుని మొత్తం ఒకసారి కలుపుకోండి. ఆయిల్ వేసుకోవడం వల్ల మంచి టేస్ట్ అయితే వస్తుంది. ఈ ఆయిల్ కూడా వేసి మొత్తం కలుపుకున్న తర్వాత దీంట్లో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకుని మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ కొత్తిమీర కూడా వేసుకుని కలుపుకున్న తర్వాత ఇందులో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి వేసుకోవాలి. ఈ ఎగ్స్ కూడా వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఒక 2 నిమిషాల పాటు కంటిన్యూస్గా కలుపుతూనే ఉండాలి. ఇక్కడ చూపిస్తున్నాను చూసారా, కంటిన్యూస్గా ఒక 2 నిమిషాలు కలుపుతూనే ఉండాలండి. ఇలా చూసారు కదా, ఇలా చక్కగా కలిసిపోయింది. కారం కూడా ఎక్కడ ఉండలు లేకుండా. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్లో ఈ ఆమ్లెట్ని నాన్ స్టిక్ ప్యాన్లో వేసుకుంటేనే ఈ టేస్ట్ అనేది మనం చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసి దీంట్లో ఫస్ట్ కొద్దిగా జీలకర్ర వేసుకోవాలండి. ఈ జీలకర్ర వేసుకోవడం వల్ల ఇది డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా మొత్తం ఆమ్లెట్ స్ప్రెడ్ చేసేసుకోవాలి. ఆనియన్స్ అన్నీ ఒక దగ్గర పడి ఉంటాయి కాబట్టి ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లో సిమ్లో పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో కూడా కాదు, ఇది సిమ్లోనే ఒక 5 నిమిషాలు ఉడికితే బాగుంటుంది. ఇలా మూత పెట్టేసుకోవాలి నాన్ స్టిక్ ప్యాన్కి. చూసారు కదా, చక్కగా వచ్చిందండి ఆమ్లెట్. పర్ఫెక్ట్గా మంచి కలరు, సూపర్ టేస్టీగా కూడా వచ్చింది. ఇంతే అండి, ఆమ్లెట్ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. రెండో వైపు కూడా తిప్పుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఉంచేయాలి. అలా అయిపోయిన తర్వాత ఇంకా ఆమ్లెట్ని సర్వింగ్ ప్లేట్లో తీసుకుని సర్వ్ చేసేసుకోవటమే. మీరు కూడా ట్రై చేయండి. వీడియో మీకు ఎలా వచ్చిందో ఈ రెసిపీ నాతో కామెంట్ చేసేయండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. దానికంటే ముందు మన టేస్టీ హౌస్ ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి.